నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. రామేశ్వరం శ్రీలంక మధ్య ఫెర్రీ సర్వీసులు. అన్న కోసం పవన్ త్యాగం, నాగబాబు శాఖలు ఖరారు. ఆ విషయం తెలిసే కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదు, మంత్రి కోమటిరెడ్డి. నా ఫ్రెండ్ సొరోస్ను కలిశాను, రచ్చలేపిన థరూర్ పాత ట్వీట్. తమిళనాడులోని రామేశ్వరం, శ్రీలంకలోని తలైమన్నార్ మధ్య ఫెర్రీ సర్వీసులు మొదలు పెట్టాలని నిర్ణయించినట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. రక్షణ సహకారానికి సంబంధించిన ఒప్పందానికి త్వరలో ఓ తుది రూపం ఇచ్చేందుకు అంగీకరించామని చెప్పారు. శ్రీలంక అధ్యక్షుడు అనురా కుమార దిశనాయకేతో కలిసి సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన మోదీ తమిళుల ఆకాంక్షలను శ్రీలంక నెరవేరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన అన్న కోసం త్యాగం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. నాగబాబుకు టూరిజం, సినిమాటోగ్రఫీ శాఖలు కేటాయించే అవకాశం ఉంది. కందుల దుర్గేష్ శాఖలు నాగబాబుకు బదలాయిస్తుండటంతో తన వద్ద ఉన్న గ్రామీణాభివృద్ధి లేదా అటవీ పర్యావరణ శాఖల్లో ఒకటి వదులుకోవటానికి పవన్ సిద్ధమైనట్లు సమాచారం. బీఆర్ఎస్ పై మరోసారి ఫైర్ అయ్యారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆ పార్టీ ఎమ్మెల్యేలను కేసీఆర్ హౌలాగాలను చేస్తున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి అసెంబ్లీలో మీడియాతో చిట్చాట్గా మాట్లాడారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి 5 ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా భట్టి విక్రమార్క రోజు సభకు వచ్చారు. ఇప్పుడు 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ ఎందుకు సభకు రావడం లేదు? ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి కంటే ఎక్కువ విలువ ప్రతిపక్ష నాయకుడికి ఉంటుంది. భవిష్యత్తులో బీఆర్ఎస్ ఖతమవుతుంది అని కేసీఆర్ ముందే తెలుసుకుని సభకు రావటం లేదు. బీఆర్ఎస్ సభలో ఎంత అరిచి గీపెట్టినా ఉపయోగం ఉండదు అని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. నా పాత ఫ్రెండ్ జార్జ్ సొరోస్ను కలిశాను అని 2009లో చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవ్వడంతో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఉలిక్కిపడ్డారు. భారత వ్యతిరేకితో మీకేం పనంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపించడంతో వివరణిచ్చారు. నేను యుఎన్లో ఉన్నప్పటి నుంచి ఓ సాధారణ ఫ్రెండ్గా సొరోస్ తెలుసు. అతడి సంస్థల నుంచి నేను ₹1 తీసుకోలేదు. అతడి ఐడియాలజీకి మద్దతు ఇవ్వలేదు. రాజకీయంగా అతడితో అస్సలు సంబంధం లేదని చెప్పారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.